హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ఈటింగ్ డిజార్డర్స్ గురించి. ఈ ఈటింగ్ డిజార్డర్స్ అంటే ఏంటంటే మామూలుగా ఇది ఒక మానసికమైన సమస్య అన్నమాట. అంటే వీళ్ళలో తింటం గురించి, బరువు గురించి, తర్వాత శరీర ఆకృతి గురించి, ఆహారం గురించి వీళ్ళకి ఆందోళన ఉంటుందన్నమాట. వీటిలో రకాలు ఉంటాయి. వీటి వల్ల మనకి నిజ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట. వీటిలో ఉండే రకాలు సుమారుగా ఒక 6 రకాలు ఉంటాయి. అవేంటంటే ఎనరెక్సియా నర్వోసా అని, తర్వాత బులిమియా నర్వోసా అని, బింజ్ ఈటింగ్ డిజార్డర్ అని, పైకా అని, రూమినేటింగ్ డిజార్డర్ అని, అవాయిడెంట్ అండ్ రెస్ట్రిక్టివ్ ఫుడ్ ఇంటేక్ డిజార్డర్ అని ఇలా ఉంటాయన్నమాట. వీటిలో ఎనరెక్సియా నర్వోసా గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, అది ఎండ్ కార్డ్లో ఉంటుంది, చూడండి. ఇవి కాకుండా మిగిలిన వాటి గురించి క్లుప్తంగా దీంట్లో కొంచెం వివరిస్తాను అనమాట. అయితే ఈ ఎనరెక్సియా నర్వోసాలో ఏంటి, వాళ్ళకి బరువు పెరుగుతామేమో అనే భయం ఉండి వాళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం కానీ, లేకపోతే తినకుండా ఉండటము, వామిటింగ్ చేసుకోవటము, విరోచనాలకి మందులు వాడుకోవటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు బక్క చిక్కిపోయి ఉంటారు, ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ బులిమియా నర్వోసా అనే దాంట్లో ఏంటంటే వీళ్ళు ఎక్కువ తింటా ఉంటారు. వీళ్ళకి తినటం మీద కంట్రోల్ ఉండదు అనమాట. ఎక్కువ తింటము, మళ్ళీ అయ్యో తినేసామే అని చెప్పి ఆందోళనతో వాంతి చేసుకోవటం కానీ, విరోచనానికి వెళ్ళేటట్టు చేసుకోవటం కానీ చేస్తూ ఉంటారు. అలా అని వాళ్ళు ఆ తినే అలవాటుని మానుకోలేరు అనమాట. ఎక్కువగా తినేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు అయ్యో తినేసాము అని సిగ్గుపట్టము, భయపడటము, బరువు పెరుగుతామేమోనని భయపడటము, ఇలాంటి భావనలు వాళ్ళలో ఉంటాయన్నమాట. అంతేకాకుండా వాళ్ళకి బరువు గురించి, శరీరాకృతి గురించి కూడా ఆందోళన ఉంటుంది. మనం పనికి మాలిన వాళ్ళం అనే ఆలోచన కూడా చేస్తూ ఉంటారనమాట. అనవసరంగా మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, పనికి మాలిన వాళ్ళము అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇంకో మూడోది వచ్చేటప్పటికి బింజ్ ఈటింగ్ డిజార్డర్ అనమాట. అయితే ఈ బింజ్ ఈటింగ్ డిజార్డర్లో కొంచెం కొంచెం తింటము, ఎక్కువసేపు తింటము, ఎక్కువ సార్లు తింటము, ఇలాగా చేస్తూ ఉంటారనమాట. అవసరం లేకపోయినా తింటము, అలా చేస్తారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే అమ్మో ఇంత తినేసామేంటి అని కొన్ని రోజుల దాకా తినకుండా ఉండటం, లేకపోతే కొంతసేపు వరకు తినకుండా ఉండటం చేసి మళ్ళీ మామూలుగా తినేయటం మొదలు పెడతారు. కానీ దీంట్లో ఏంటంటే వీళ్ళు వామిటింగ్ చేసుకోవటము, తర్వాత ఇలా ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసేయటము, ఇలాంటివి మాత్రం చేయరనమాట. అయితే అవాయిడెంట్ ఆర్ రెస్ట్రిక్టివ్ ఫుడ్ ఇంటేక్ డిజార్డర్ అని ఉంటుంది. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువ తింటము, మామూలుగా అవసరమైన దానికంటే తక్కువ తింటము, పోషకాహారాలు ఏమి తీసుకోకపోవటము, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ పెరుగుదల అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మనసులో ఎలా ఉంటుంది, తింటే వామిటింగ్ చేసుకుంటామేమో అనే భయము, లేకపోతే ఏదైనా జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు వస్తాయేమో తింటే అని అలాగా మైండ్లో ఉంటుంది అనమాట. అంతేకాకుండా వీళ్ళు ఏదైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళాలన్నా కూడా తినాల్సి వస్తుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ప్రత్యేకమైన డైట్స్ లాంటివి ప్రిపేర్ చేసుకొని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇంకో రకం ఉంటుంది పైకా అని. ఈ పైకా అంటే ఏంటంటే వీళ్ళు ఫుడ్ కాకుండా వేరే వస్తువులు, అంటే మట్టి కానీ, ఐస్ కానీ, లేకపోతే పేపర్ కానీ, క్లాత్ కానీ, లేకపోతే పెయింట్ చిప్స్ ఉంటాయి కదా అలాంటివి కానీ, ఇలాగా వేరే వేరే క్రేయాన్స్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా తింటూ ఉంటారనమాట. వీళ్ళకి ఏంటంటే ఇతరత్ర ఏమీ మానసిక డిజార్డర్స్ ఏమి ఉండవు. కానీ ఇలాగా ఒక నెల ఉంటే గనక దీన్ని పైకా అంటారు. ఇది ముఖ్యంగా పిల్లల్లో, తర్వాత గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వీళ్ళలో స్ట్రెస్, యాంగ్జైటీ కూడా, ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా చేస్తూ ఉంటారు. ఇంకోటి రూమినేటింగ్ డిజార్డర్ అని ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే తినగానే అది బయటకు వస్తున్నట్టు ఉంటుంది, దాన్ని మింగటం కానీ, బయటకు ఊయటం కానీ చేస్తూ ఉంటారు. వీళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ అంటూ ఏమి ఉండదు, కానీ తిన్నది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే
ఇలాగా నెల రోజులు ఉంటే దాన్ని రూమినేటింగ్ డిజార్డర్ అని అంటాం. చిన్నపిల్లల్లో ఏంటంటే ఒక్కోసారి డిప్రెషను, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ రూపంలో కనబడటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి కారణాలు ఏంటంటే ఒక్కోసారి జెనెటిక్స్ వల్ల రావచ్చు, ఒక్కొక్కసారి ఏంటంటే బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ లోపించడం వల్ల రావచ్చు. డిప్రెషను, ఓసిడి, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ అవుతాయి. తర్వాత ఎక్కువగా డైటింగ్ చేసే వాళ్ళకి, ఎక్కువ ఉపవాసం చేసే వాళ్ళకి కూడా ఇలాగా కనబడవచ్చు. మరి మామూలుగా ఏంటంటే ఎవరైనా ఏడిపించినప్పుడు ఎక్కువగా ఇలాంటి ఆహారం తినకుండా సన్నగా అవ్వాలని అనుకోవటము ఇలాంటివన్నీ చేయొచ్చు. ఓసిడి లాంటివి, తర్వాత నెగిటివ్ ఇమోషన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉండే వాళ్ళకి కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. తర్వాత ఆడవాళ్ళలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంటే తక్కువ వయసులో టీనేజ్లో ఉండే ఆడపిల్లల్లో ఎక్కువగా ఇలాంటి సమస్యలు కనబడతాయి. తర్వాత బ్యూటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే ఆలోచనలు ఎక్కువగా ఉండే వాళ్ళకి కూడా ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైన పర్సనాలిటీస్ వల్ల, తర్వాత చిన్నప్పటి ఎక్స్పీరియన్సెస్ వల్ల కూడా ఇలా వస్తుందన్నమాట. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటూ హెల్దీగా ఉండటానికి ప్రయత్నించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు సరిపడా ఆహారం తీసుకుంటున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేసుకొని వాళ్ళని సరిగ్గా తీసుకునేటట్లు ప్రోత్సహించాలి. అటు ఎక్కువగా కాకుండా ఇటు తక్కువ కాకుండా సరిపడా తీసుకున్నట్లు ప్రోత్సహించాలి. నేటి రోజుల్లో ఏంటంటే డైటింగ్ చేయటము, డ్రాస్టిక్గా బరువు తగ్గటము ఇలాంటివన్నీ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే అందరూ కూడా మామూలుగా సన్నగా ఉండేవాళ్ళు కూడా జీరో ఫిగర్ అయిపోవాలని ఇలాగా ప్రయత్నిస్తూ ఉండటం కూడా ఒక మానసిక రోగం కింద అది మారిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము ఈ ప్రాబ్లమ్ని, ఇలాంటి ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళకి పౌష్టికాహారం యొక్క ప్రాధాన్యత, తర్వాత మంచి ఆహారపు అలవాట్లు ఏంటనేవి తెలియజెప్పి, ఎంత ఫలానా ఏజ్కి ఈ ఏజ్కి ఇంత బరువు ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇది ఈ విధంగానే ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల సాధ్యమవుతుంది. మనకి ఈ అందమైన ఆకృతి కంటే మనం మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉండటం ఇంపార్టెంటు. ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకి, టీనేజ్లో ఉండే వాళ్ళకి తెలియజెప్పే విధంగా మన తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఎవరి మాట అయితే వింటారో వాళ్ళు ఈ విషయాల గురించి వాళ్ళకి మంచి అవగాహన అనేది కల్పించాలి. ఈ విధంగా వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ బిహేవియర్ని మార్చడానికి ప్రయత్నించాలి. దీనికి CBT అని, తర్వాత ఎన్హాన్స్డ్ CBT అని ఇలాంటి టెక్నిక్స్ ద్వారా కూడా వీళ్ళని మార్చడానికి ప్రయత్నించవచ్చు. మరి అదండి ఈటింగ్ డిజార్డర్స్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.